పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శశికళ కృష్ణమోహన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, ఆలూరు నియోజకవర్గం. ఈరోజు ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారు ఉచ్చారణ సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడే ఇంకా మహిళా బిల్లు 33% వస్తుంది. మహిళలకి గౌరవం అంటే మన భారతదేశంలో మహిళలకే పెట్టిన పేరు ఏమంటే గౌరవం. ఎక్కడ పూజించబడతారో గౌరవించబడతారో తిరగాడుతూ ఉంటారు అనేది మన భారతదేశము. అలాంటి మహిళల్ని నువ్వు కించపరుస్తూ అతి హీనంగా మరి అంత కించపరిచి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఉండరు, వచ్చేది మా జగనన్న ప్రభుత్వం. అయినా కూడా మహిళలంటే కూడా మీ ఇంట్లో భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది. ఇంతమంది మీకు గుర్తుకు రాలేదా? భారతదేశంలో అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల లీడర్ల భార్యల్ని చెల్లెలుగా భావించి మరి ఎవరికైనా అంటే అది ఎంత హీనాతి హీన కృత్యమో ఎలా మాట్లాడాలనిపించింది, ఎలా రాయాలనిపించింది నీకు అసలుకి మహిళల గురించి? ఈరోజు మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి. లేకపోతే అది నీ హీనాతి హీనమైన కృత్యం. అంటే నువ్వు ఏబిఎన్ ఛానల్ వాళ్ళకి మీడియా కంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యతరంగా ఉండి మీడియేటర్గా ఉండి మీడియా అంటారు, దాన్ని మీడియా అంటారు. నువ్వు ప్రభుత్వాన్ని మీ మీడియా ఛానల్ కి ఏం నేర్పిస్తున్నావు? ఈ రోజు అరవ శ్రీధర్ అంత హీనంగా చేస్తే కూడా నువ్వు చెల్లించలేదు. అదే విధంగా మళ్ళీ నెల్లూరు జిల్లాలోన సతీష్ యాదవ్ మరి శ్రీరామనవమి రోజు మరి అంత హీనాతి కృతమైన ఏదప్పా గెస్ట్ హౌస్ లోన ముగ్గురు వాళ్ళు అంత హీనమైన కృత్యంలో ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా నువ్వు ఖండించలేకపోయినావు. అదేవిధంగా మరి బిఆర్ నాయుడు భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక చైర్మన్ ఉండి వేరే వాళ్ళ బంధువుల ఇంటికి పోయి నువ్వు వేరే వాళ్ళ భార్యను కూడా కౌగలించుకుంటున్నావు అంటే నీ పార్టీలో ఉన్నందుకు నువ్వు అలా మాట్లాడాల్సి వచ్చిందా? మీ పార్టీ వాళ్ళని ఫస్ట్ సరిదిద్దుకోండి. మీరు సరిదిద్దుకోయిన తర్వాత నీ భార్య పిల్లల్ని ఇంట్లో కూడా ఉంటారన్న పరిజ్ఞానం ఇంగిత జ్ఞానం వండుకొని మీరు ప్రజలతో మాట్లాడేది కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీడియా అంటేనే ఒక గౌరవం. మీడియా అంటేనే ప్రజలకి న్యాయానికి అన్యాయానికి మరి చట్టానికి పెట్టిన పేరు 3 కలిపితే ఒక మీడియా అవుతుంది. మీడియా ఏదన్నా కూడా అన్యాయాన్ని ఖండించాలి, అన్యాయం చేయకూడదు ఎప్పుడన్నా కూడా. కాబట్టి ఈరోజు మీరు రాధాకృష్ణ గారు ఖచ్చితంగా ప్రజలకి మన మహిళలకి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఎటువంటిది కానీ ఇంక ముందు కూడా ఇలాంటి జరగకుండా చూడాలని ఈరోజు మేము ఈ నిరసన వ్యక్తం చేశాము. పేరు రాజన్న, మా దాసపురం మండలం తంగడోన గ్రామ అధ్యక్షుడిగా ఉన్నాను. నిన్న చేసిన రాధాకృష్ణ గారి వ్యాఖ్యలకు ఈరోజు కర్నూలు జిల్లా మొత్తం ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేసింది. 3 సంవత్సరాల తర్వాత మరి జగన్ వచ్చిన తర్వాత ఇలాంటి వ్యక్తిని చట్టం ముందు నిలబెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని ప్రతి ఒక్కరి గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాధాకృష్ణ అయితేనేమి బిఆర్ నాయుడు ఆయన కూడా అర్హత లేదు, తిరుమలలో ఉండే అర్హత కూడా. అలాంటి వ్యక్తుల్ని చంద్రబాబు పోషించి అందరినీ ఇలా పార్టీలో చేస్తున్నాడు. కానీ ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో నుండి సస్పెండ్ చేస్తే ఆయన పార్టీకి ఆయనకే మంచిది. ఇలాంటి వాళ్ళని పోషించుకుంటూ పోతే 3 సంవత్సరాల తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఎక్కడుంటుందో ఎక్కడ తెలియదు. కాబట్టి 3 సంవత్సరాల తర్వాత ఈ ఆర్కే రాధాకృష్ణ గారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి జగనన్న ఆయన్ని లోపలికి వేయించాలని మేము కర్నూలు జిల్లా తరఫున కోరుకుంటున్నాము. రాధాకృష్ణ గారు వాళ్ళ ఒక ఛానల్లో మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడినారంటే మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళ దాన్ని ఖండించాలని మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇదే విషయం కాదు, ఆయన ప్రతి విషయంలో కూడా మహిళల పట్ల వాళ్ళు ఎక్కడ చిత్తశుద్ధి వాళ్ళు కనపడటం లేదు. వాళ్ళు చేస్తుండే అరాచకాల్ని వాళ్ళు ఎక్కడ ఖండిస్తలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తుండే ప్రతి ఒక్క అరాచకాన్ని వాళ్ళు ఎక్కడ ఖండిస్తలేదు. అండ్ ఈరోజు జరిగినటువంటి ఒక అన్యాయాన్ని మహిళలు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలి. వచ్చే రోజుల్లో జగనన్న దీనికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని చెప్పి మనం కోరుకుంటున్నాము. జగనన్న వస్తేనే మహిళలకి మంచి భవిష్యత్తు
ఉంటుందనేసి మేము చెప్తా ఉన్నాము. ఈ దీక్షకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభినందనలకు నమస్కారం అండి. ఈ నిన్న మొన్న జరిగినటువంటి పేపర్లో వచ్చినటువంటి వార్తలు చాలా బాధాకరం. మరి మీడియా అన్నటువంటిది మన రాజ్యాంగంలో థర్డ్ జ్యుడిషియల్గా ఉంది. మరి ఇటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో మహిళలను చాలా దారుణంగా ఉచ్చరించినటువంటి ఒక జ్యుడిషియల్లో పనిచేస్తున్నటువంటి రాధాకృష్ణ ఇటువంటి మాటలు మనడం చాలా బాధాకరం. అంతేకాదు సనాతన ధర్మం అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అవసరాన్ని బట్టి తన వేషధారణ మార్చుకున్నారు. మరియు సనాతన ధర్మంలో మహిళలు భాగమైనప్పటికీ తను ఎందుకు చెల్లించలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు? ఆ రోజు మహిళల్ని మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఎందుకు దానిని ఖండించలేకపోతున్నారు? అంటే మీకు ఒక రాజ్యాంగం, మాకు ఒక రాజ్యాంగం. హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు కూడా మహిళనే. మరి రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్నటువంటి మహిళలందరూ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అనుభవిస్తాయి ఈ వ్యాఖ్యలు. కాబట్టి ఈ వ్యాఖ్యలు తక్షణమే రాధాకృష్ణ వారు వెనక్కి తీసుకోవాలని, అలాగే రాష్ట్రంలోని దేశంలోని ప్రతి మహిళలకు ఈ వ్యాఖ్యలు అంటకుండా తాను క్షమాపణ చెప్పాలని, అలాగే బిఆర్ నాయుడు గారు కూడా వెంటనే టీటీడీ చైర్మన్ తొలగించి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తప్పులు తెలుసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటాం.